ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రిని పంపినాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మీరు సిద్ధపడి ఉన్నందుకు నేను మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అభినందిస్తున్నాను. రండి, మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినేటువంటి సమయం. దేవుడు మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడేటువంటి దేవుడు, మనతో ముచ్చటించే దేవుడు, మనల్ని పలకరించేటువంటి దేవుడు, మనతో సంభాషణ చేసేటువంటి దేవుడు, మనతో ఆయన కమ్యూనికేషన్ చేసేటువంటి దేవుడు. మానవాతీతమైన భాషలు, మానవ భాషలకు అతీతంగా ఆత్మకు అర్థమయ్యే విధంగా, ఆత్మకు గ్రహింపు కలిగే విధంగా ఆయన మనతో మాట్లాడతాడు. దేవుడు అనంత జ్ఞాని అయినటు దేవునికి భాష అనేది సమస్య కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. నిన్నటి దినం మనకు ముందుగా నడిచేటువంటి దేవుడు. దేవుడు నడవడం ఏంటండి అనగా, దేవుడు ముందుగా వెళ్ళడం అనగా, ముందుగా వెళ్ళడం ఏంటి? అదృశ్యుడైనటువంటి దేవుడు ముందుగా వెళుతున్నప్పుడు భక్తుడు గుర్తించగలడు. నీ వెనకను ముందును ఉండి ఆవరించి నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. మన ముందు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అనగా దేవుని ఆత్మశక్తి మనల్ని కమ్ముకుంటుంది. ఆయన మనల్ని వెనకను ముందును ఆవరించి నడిపిస్తాడు. ఆయన నడిపిస్తాడు అంటే అక్షరార్థంగా, లేకపోతే ఏదో తండ్రి బిడ్డను నడిపించినట్లు, లేకపోతే ఒకరు పెద్దవారు చిన్నవారిని నడిపించినట్టు అని కాదు, కానీ ఆత్మలో, ఇది ఆత్మ ద్వారా జరుగుతున్న కనెక్షన్ కనుక ఆయన ముందు వెళుతున్నాడు, మనకు ముందుగా వెళుతున్నాడు. ఒక మనిషి ముందుగా వెళుతున్నాడు అనుకోండి, ఒక మంద ముందుగా వెళుతుంది అనుకోండి, దుమ్ము ధూళి రేగొచ్చు. దాన్ని బట్టి ముందు ఎవరో వెళుతున్నారు అనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. అనగా దేవుడు వెళ్తున్నప్పుడు ఏదో ధూళి దుమ్ము రేగుతుందని కాదు. దేవుడు మనకు ముందుగా వెళ్తాడంటే, నేను వెళ్తాను, మీరు నన్ను ఫాలో కండి. యూ ఫాలో మీ, యూ పీపుల్, మై పీపుల్ ఫాలో మీ, మై షీప్ ఫాలో మీ. నా గొర్రెలారా నా మాటేనండి, నన్ను వెంబడించండి, నా అడుగుజాడల్లో నడవండి. మనకు ముందుగా నడవడం. ఒక గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెలకు ముందుగా నడుస్తాడు అనగా, గొర్రెలకు ముందున్నటువంటి దారిని, మార్గాన్ని సరళం చేస్తాడు. గొర్రెలు దాటిపోకుండానట్లుగా ఏమైనా గుంటలు లేకపోతే వాగులు అవి ఉన్నప్పుడు వాటిని దారి మళ్లించి నడిపించగలడు కాపరి. దారి మళ్లించడానికైనా ముందు తాను వెళ్ళాలి, తాను ముందు నడవాలి. ముందు ఏం జరుగుతుందో, ఎక్కడ శత్రువు పొంచి ఉన్నాడో, ఎక్కడ తోడేలు పొంచి ఉందో, ఎక్కడ క్రూరముఖం పొంచి ఉందో తాను ముందుగా, మనకు ముందుగా వెళ్ళి ఆయన మార్గము సరళము చేస్తాడు. యేసుక్రీస్తు కొరకైనటువంటి మార్గాన్ని యోహాను గారు సరళం చేశారు. యేసుక్రీస్తు కొరకు ఆయన తనంతట తాను మార్గం సరళం చేయగలడు. కానీ దైవ ప్రణాళికలో భాగంగా యోహాను గారు ముందుగా వెళ్ళి, అనేక వందల సంవత్సరాలని కాదు, కాస్త ముందుకు వెళ్ళి లైన్ క్లియర్ చేశాడు. వెనుకాల యేసు ప్రభువుల వారు వచ్చారు. యోహానుకి యేసు ప్రభువుకు మధ్యలో శిష్యులు లైన్ క్లియర్ చేశారు. శిష్యులు ముందుగా వెళ్ళారు. శిష్యులు ముందుగా వెళ్ళి, మేము చెప్పింది, మా ద్వారా జరుగుతున్న కార్యాలు, దెయ్యాలు వెళ్ళగొట్టబడ్డాయి, రోగాలు బాగైనాయి, స్వార్థ మేము ప్రకటించాం, ఇవన్నీ మీరు చూస్తున్నారు. దీనికి అంతటికీ కారణం అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మేము తీసుకొస్తాం, నెక్స్ట్ టైం తీసుకొస్తాం, వచ్చే వారం వచ్చినప్పుడు తీసుకొస్తాం, వచ్చే నెల వచ్చినప్పుడు తీసుకొస్తాం, ఈసారి వచ్చినప్పుడు ఆయన తీసుకొస్తాం. దీని అంతటికీ కారణము ఆయనే. మేము చెప్తున్న మాటలకు కారణం ఆయనే, మా బోధకు కారణం ఆయనే, మేము ఇటువంటి సూచక్రియలు చేస్తున్నామంటే కారణం ఆయనే. ఆయన నామంలో మేము చేస్తున్నాం. కాబట్టి మా వెనకాల వచ్చేవాడు, యోహాను వెనకాల వచ్చినవాడు గొప్పవాడు, అలాగే మా వెనకాల వస్తున్నవాడు కూడా ఆయనే, ఆయన గొప్పవాడు. యోహాను యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎక్కువగా అనుభవించలేదు, కానీ శిష్యులు యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని అధికంగా అనుభవించారు.
అయినప్పటికీ శిష్యులు ఎక్కడ మా వెనకాల వచ్చేటట్టు మా గురువు గారు మా బోధకుడు మాకన్నా గొప్పవాడని ఎక్కడ సాక్ష్యం చెప్పలేదు. అలాగని తక్కువ వాడని వాళ్ళు చెప్పినట్టు కాదు దాని అర్థం. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాల్లోకి వచ్చేద్దాం. ముందు నడుచువాడు ఆయన ముందుగా నడవాలని ఆశపడుతున్నాడు. ముందుగా నడిస్తే బాగుంటుంది కాబట్టి నడవాలని కాదు. ముందుగా ఆయన నడవడంలో ఉద్దేశం గొర్రెల కొరకైనటువంటి మార్గమును సరళం చేయడం, నీ కొరకు నా కొరకైనటువంటి మార్గము సరళం చేయడం కోసం ఆయన ముందుగా నడుస్తున్నాడు. దేవుడి ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆయన వారికి అగ్నిస్తంభంలోనూ మేఘస్తంభంలోనూ ఉండి నడిపించినప్పటికీ వారు ఆయన నమ్మకపోవడం అనేది విచారకరమైన విషయం. ప్రాకారాలని పడగొట్టువాడు. స్తోత్రం. వారికి ముందుగా నడిచాడు. ఆయన రాజులాగా నడిచాడు. రాజులాగా నడిచారంటే పౌరుల్లాగా వెనకాల ప్రజలు వచ్చారు, సేనల్లాగా ప్రజలు వెనకాల వచ్చారు. సేనాధీశ్వరనాథ కర్తనే, సైన్యాధిపతియగు సైన్యములకు అధిపతియగు యెహోవా అని భక్తుడు అన్నాడు. లార్డ్ ఆఫ్ హోస్ట్, యెహోవా సబాయోత్ అన్నారు. ఆయన సైన్యములను వేసుకొని, విశ్వాసుల సైన్యాన్ని వేసుకొని ఆయన ముందుకు నడుస్తున్నాడు. విశ్వాసులు అనేటి గొర్రెలు, సేవకులు అనేటి గొర్రెలు, శిష్యులు అనేటి గొర్రెలు ఆయన వేసుకొని నడుస్తున్నాడు అనే సంగతిని మనం మాట్లాడుకున్నాం. ఆయన యెరూషలేమునకు ముందుగా వెళ్ళాడని ఒకటి. వాళ్ళకన్నా ముందుగా వెళుతున్నప్పుడు ఆ వేగాన్ని బట్టి, ఆ దూకుడును బట్టి, ఆ దుడుకుతనాన్ని బట్టి, ఆ ఫాస్ట్ను బట్టి, ఆ వడిని బట్టి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఏంటిది, మాకన్నా ముందు నడుస్తున్నాడే, వాట్ హ్యాపెన్ టు హిమ్? ఈయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు, యెరూషలేముకు వెళ్ళాలని ఎందుకు ఇంత తపన అన్నట్టుగా ఆయన యొక్క వేగవంతమైనటువంటి నడక వారిని ఆశ్చర్యచకితులను చేసింది. అలాగని వాళ్ళు అడగలేదు, ప్రభా ఎందుకు ముందుగా నడుస్తున్నావు, మెల్లగా నడవచ్చు కదా, మాతో నడవచ్చు కదా, లేదా మా వెనకాల నడవచ్చు కదా అని వారెవరు అనలేకపోయారు. ఒకటి, ఆయన యెరూషలేమునకు ముందుగా నడిచాడని. తర్వాత ఇశ్రాయేల్ దేశంలో ఉత్తర ప్రాంతమైనటువంటి, అనగా నార్థన్ పార్ట్ అయినటువంటి గలిలయకు ఆయన ముందుగా వెళ్ళాడని. ఎందుకంటే గలిలయలోని కపెర్నహూము అనేటువంటి ప్రదేశంలో, గలిలయలోని కానాలో తాను అద్భుతం చేశాడు, గలిలయలోని కపెర్నహూములో ఇంచుమించు తాన్ని కేంద్రంగా చేసుకొని ఆయన పరిచర్య చేశాడు. యెరూషలేములో కూడా ఆయన పరిచర్య చేశాడు. వీటి గురించి మనం అప్పుడప్పుడు మాట్లాడుకున్నాం. ఆయన యెరూషలేముకు ముందుగా వెళ్ళాడు. రెండోది, ఆయన గలిలయకు ముందుగా వెళ్ళాడు. మూడోది, ఇద్దరు శిష్యులతో కలిసి, ఒక శిష్యుని పేరు రాయబడింది, మరొక శిష్యుని పేరు ప్రస్తావించబడలేదు. ఇద్దరు శిష్యులతో కలిసి ఆయన ముందుగా నడిచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ శిష్యుల కోసం నడిచాడు. శిష్యుల అవిశ్వాసాన్ని తొలగించడానికి, శిష్యుల యొక్క అవివేకాన్ని తొలగించడానికి, వారి అంధత్వాన్ని తొలగించడానికి, వారి మూసుకుపోయినట్టు కళ్ళు తొలగించడానికి, ఆ కళ్ళని, ఆ ముసుగును తొలగించడానికి, ఆ గుడితనాన్ని తొలగించడానికి, గ్రహించలేని తత్వాన్ని తొలగించడానికి, వారి నిరాశ నిస్పృహల్ని తొలగించడానికి ఆయన వారితో కూడా నడిచాడు. వారితో కూడాని కాదు, లాస్ట్ మూమెంట్లో ఆయన అదృశ్యుడు కావడానికి ముందుగా అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షమయ్యాడు, అకస్మాత్తుగా ఆయన అదృశ్యుడయ్యాడు. లాస్ట్ మూమెంట్లో గ్రామానికి సమీపంగా వచ్చినప్పుడు, నేను వేరొక చోటుకి వెళ్తాను, లేకపోతే నేను మీకన్నా ముందుకు వెళ్తాను అన్నట్టుగా ఆయన ముందుగా నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఎమ్మాయి దారిలో ఆయన ముందుగా నడిచాడని. నాలుగవదిగా, ఆయన మనకంటే ముందుగా పరలోకానికి ఎందుకు వెళ్ళాడు? యోహాను సువార్త 14:2 మనం చదువుకున్నాం. మన కొరకు స్థలం సిద్ధపరచడానికి. ఎక్కడ? తండ్రి ఇంట్లో అనేకమైన నివాసాలు ఉన్నాయి. ఒక లేకపోయినా పర్లేదు, లేకపోయినా పర్లేదు ఏంటి, అదంతే. అది లేకపోయినా నేను వెళ్ళి కట్టిస్తాను, నిర్మిస్తాను. నా వాళ్ళకి చాలదు. భూలోకంలో నేను చేసిన పరిచర్య ద్వారా రక్షింపబడిన వాళ్ళు అనేక మంది రాబోతున్నారు. కాబట్టి వాళ్ళకి నివాస స్థలాలు కావాలి. ఇక్కడికి వచ్చి సారీ అండి, కొంతమందికి నివాస స్థలం లేదు, అకామిడేషన్ కల్పించలేము, ఇక్కడ అకామిడేషన్ లేదు కాబట్టి కింద పాతాళ లోకానికి వెళ్ళండి అని పంపించే అవకాశం లేదు, పంపించకూడదు. ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి దాటిపోకున్నట్లు మధ్యలో అగాధం ఉంచబడి ఉన్నది దేవుని వాక్యంలో లూకా సువార్త 16 రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, ఆయన ఎమాయికి ముందుగా వెళ్ళాడు, అంతేకాకుండా పరలోకానికి ముందుగా వెళ్ళాడు.
పరలోకానికి ఎక్కిపోయింది ఆయన ఒక్కడే, పరలోకం నుంచి దిగి వచ్చింది ఆయన ఒక్కడే. సరే దేవదూతల పరిస్థితి ఏంటి అంటారు, వాళ్ళు వచ్చారు, కానీ పరలోకము నుంచి దిగి వచ్చిన వాడే పరలోకమునికి ఎక్కిపోయాడు. దేవదూతలు రావడం దిగడం అనేది పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే ఆదికాండం 28వ అధ్యాయంలో ఆకాశమునంటూ నిచ్చెనను ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి దేవుని దూతలు. నిచ్చెన లేకపోయినా ఎక్కుతూ దిగగలరు, పోతూ రాగలరు, లోనికి వెళుతూ బయటికి వస్తూ, అనగా పరలోకంలోకి వెళుతూ పరలోకాన్ని వెలుపలికి వాళ్ళు రాగలడు. అనగా పాతాళ లోకానికి అది కాదు, భూమి మీదకి సువార్త ప్రకటించడానికి, సువార్త ప్రకటించే వారికి సహకారులుగా ఉండడానికి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐదవదిగా మనం ఆలోచించాం, ఆయన మనకు ముందుగా నడిచాడు. నడిచినప్పుడు ఏం జరిగింది అంటే కొన్ని జ్ఞాపకాలు, కొన్ని ఫుట్ స్టెప్స్ మిగిలాయి. అవి యెరూషలేములోనే కదా, ఇజ్రాయెల్ దేశంలోనే కదా. ఆయన జీవన విధానములో ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు, స్టడీ చేస్తున్నప్పుడు, ఆయన జీవితాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆయన విడిచి వెళ్ళినటువంటి, స్తోత్రం హల్లెలూయా, ఆ జ్ఞాపకాలు మనము వాటిలో నడుచుకున్నట్లు. ఏమంటే వాటిలో నడుచుకోవడానికి కాదు, ఎవరంటే వారి అడుగుజాడలో నడుచుకోవడానికి కాదు, మనము వాటిలో నడుచుకున్నట్లు. అనగా దేవుని కుమారుడైన యేసు యొక్క 33.5 సంవత్సరాల జీవన విధానములో, 3.5 సంవత్సరాల సేవా విధానములో ఆయన నడిచినట్టు విధానాన్ని, ఆ మెథడ్ని, ప్యాటర్న్ని మనం ఫాలో కావాలి. ఆయన మనకంటే ముందుగా వేరు అనుభవాల గుండా వెళ్ళాడు. ఇప్పుడు కాబట్టి ఏ అనుభవం గుండా వెళ్ళినా కానీ మనకు ముందుగా యేసు వెళ్ళాడు. యేసు వెళ్లకుండా అంటూ లేదు, ఆయన అనారోగ్యంగా గుండా వెళ్ళాడు. సిలువలో ఎంతో శ్రమను అనుభవించాడు, నొప్పి, వేదన. వీటన్నిటిని వివరించే సమయం లేదు కనుక ఆయన ముందుగా నడుచువాడు. 5 సందర్భాల్లో ఆయన ముందుగా నడిచినటువంటి సందర్భాలు గత ఎపిసోడ్లో మీకు గుర్తు చేశాను. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 10th chapter 17th verse. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు, దేనిని? నా ప్రాణము పెట్టుచున్నాను, నా ప్రాణాన్ని పెడుతున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. లేకపోతే ఏదో ద్వేషిస్తాడని కాదు. నేను చదువుతున్నాను ఆ మాటలు. యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం, 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 స్తోత్రం. ద ఫాదర్ హ్యాస్ అన్ ఇంటెన్స్ లవ్ ఫర్ మీ. ఒక గంభీరమైనటువంటి ప్రేమ నా మీద ఆయనకుంది, ఆయన మీద నాకు ఉంది. మేమిద్దరం పరస్పరం ప్రేమించుకుంటున్నాం. నేను ప్రేమిస్తున్నాను, నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. మేమిద్దరం ఒకరినొకరు విడిచిపెట్టలేని విధంగా, యుగయుగాలు మేము ఉండే విధంగా, 2 నిత్యత్వాలకు మధ్య కాలములో, కాలము అని చెప్పబడిన సమయంలో కాస్త సెపరేషన్ మా మధ్యలో వచ్చింది. కాలానికి ముందున్న నిత్యత్వంలో మేము కలిసే ఉన్నాం. కాలము తర్వాత, కాలము ముగిసిన తర్వాత వచ్చేటువంటి నిత్యత్వంలో కూడా మేము కలిసే ఉంటాం. కాలములో కూడా మేము కలిసి ఉన్నాం, విడిపోయినప్పటికీ కూడా కలిసే ఉన్నాం. మమ్మల్ని ఎవరూ విడదీయలేరు, మమ్మల్ని ఎవరూ సపరేట్ చేయలేరు. స్తోత్రం. యేసుప్రభు చెప్తున్నట్టు మాటలు నేను చదువుతున్నాను, మరలా చదువుతున్నాను. ద ఫాదర్ హ్యాస్ అన్ ఇంటెన్స్ లవ్ ఫర్ మీ బికాస్ ఐ ఫ్రీలీ గివ్ మై ఓన్ లైఫ్ టు రైజ్ ఇట్ అప్ అగైన్. ఐ ఫ్రీలీ గివ్ మై ఓన్ లైఫ్. నా సొంత జీవనాన్ని, సొంత బతుకుని, సొంత జీవితాన్ని, సొంత ప్రాణాన్ని నేను అర్పిస్తాను. అండ్ టు రైజ్ ఇట్ అప్, దాన్ని లేపడం కూడా చేయగలను, పెట్టగలను, తిరిగి తీసుకోగలను, అర్పించగలను, తిరిగి స్వీకరించగలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ నో వన్ హ్యాస్ ద పవర్ టు టేక్ మై లైఫ్ ఫ్రమ్ మీ అని 18వ వచనంలో ఉంది. ఎవరికి నా మీద అధికారం లేదు. స్తోత్రం. రోమీయులకో, పరిసయ్యులకో, శాస్త్రులకో, సద్దూకయ్యులకో, యూదులకో, ఏ మనుష్య మాత్రునికి నా మీద అధికారం లేదు. నో మ్యాన్ హ్యాస్ పవర్ ఓవర్ మీ. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి అధికారాలు, పవర్స్ అని లిమిటెడ్ పవర్స్. నాకున్నటువంటి అధికారం సూపర్ పవర్, స్పిరిచువల్ పవర్. అది స్తోత్రం. సర్వాధికారము నాకు ఇవ్వబడింది. ముఖ్యమంత్రులకో, లేకపోతే ప్రధానమంత్రులకో, లేకపోతే గవర్నర్లకో సర్వాధికారం ఇవ్వబడదు. నియంత్రణలు కాదు, వాళ్ళు నాయకులుగా ఉండాలి. కానీ యేసుకి ఇవ్వబడిన అధికారము సర్వాధికారం ఇవ్వబడింది. సర్వాధికారము పొందినటువంటి వ్యక్తి యేసు మాత్రమే.
స్వల్ప అధికారం మనకు ఉంటుందేమో, కానీ సర్వాధికారం ఆయనకు ఉంటుంది అనే సంగతిని మనం గుర్తు చేసుకోవాలి. స్తోత్రం. మనం ఆలోచిస్తున్న మాటలు, మన టైటిల్ తండ్రి ప్రేమకు కారణాలు. తండ్రి ప్రేమిస్తాడు ఎవరిని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అనగా దేవుడు అంటే తండ్రి. దేవుడు లోకాన్ని ప్రేమించడానికి ఉన్న కారణం కాదు, లోకములోకి తను పంపించినటువంటి తన కుమారుణ్ణి ప్రేమించడానికి కారణాలు. తండ్రి ప్రేమకు కారణాలు. ఉంటే కారణం లేకుండా ప్రేమించేవాడు కాదు. లవ్ హ్యాస్ నో రీజన్ నో సీజన్ అని చెప్పినప్పటికీ కూడా, అనగా ఎందుకు ఏర్పడిందో వివరించలేనప్పుడు ఆ మాట అంటున్నామే కానీ దానికి కాలం లేదండి, సమయం అంటూ లేదు, ఋతువు అంటూ లేదు అని చెప్తాం. ఇక్కడ అనాది ప్రేమ, ఆది ప్రేమ కాదు, అనాది ప్రేమ, ఆదికి ముందు ఉన్నటువంటి ప్రేమ, ఆది అనబడేటువంటి సమయ ఆరంభమునికి ముందు ఉన్నటువంటి ప్రేమ. స్తోత్రం. తండ్రి ప్రేమకు కారణాలేంటి? తండ్రి ఎవరిని ద్వేషించడు? తండ్రి ప్రేమకు కారణం ఏంటి? ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ స్వరూపి ప్రేమకు కారణాలు ఏంటి? 4 కారణాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనకు సమయం కొద్దిగానే ఉంది, ఇంకో 10 నిమిషాలు మాత్రం ఉంది. 10 నిమిషాల్లో మనం 4 విషయాలు తెలుసుకోవాలి తండ్రి ప్రేమకు కారణాలు ఏంటని. అనగా ఇంచుమించు ఒక పాయింట్ 2.5 నిమిషం ఉంది. 2.5 నిమిషాల్లో మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, తర్వాత కన్క్లూషన్కి రావాలి. తర్వాత సమయం ఉంటే ప్రార్థన చేసి ముగిస్తాను, లేదంటే ప్రార్థన లేకుండానే ముగించేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా విందాం. తండ్రి ప్రేమకు కారణాలేంటి? తండ్రిలో ప్రేమ ఉంది, కుమారునిలో ప్రేమ ఉంది, పరిశుద్ధాత్మలో ప్రేమ ఉంది. ఈ ముగ్గురులో ప్రేమ ఉంది. పరిశుద్ధాత్ముడు మన హృదయాల్లో ప్రేమను కుమరిస్తాడు. తండ్రి ప్రేమను, క్రీస్తు ప్రేమను, ఈ 2 వేరు ప్రేమలని కాదు, వాళ్ళ ముగ్గురులో ఉన్నది ప్రేమ. ఆ ముగ్గురిని కలిపింది ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రేమ అనేది మానవ సంబంధమైనది కాదు, మానవాతీతమైనది. అగాపే లవ్. యేసయ్య ప్రేమను గురించి కూడా మనం రాబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్నాం, లేదా యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని ఆధారంగా చేసుకొని మనం మాట్లాడుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా 1-2 ఎపిసోడ్ల తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం ఆపేసి 11లోకి మనం ప్రవేశిద్దాం. అనగా యోహాను సువార్తలోని మధ్య అధ్యాయాలు, మిడిల్ చాప్టర్ ఆఫ్ గాస్పల్ అకార్డింగ్ టు జాన్. సరే, దేవునికి స్తోత్రం. తండ్రి ప్రేమకు కారణాలు ఏంటి? 4 కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను. 17వ వచనం, 18వ వచనం కూడా మనం చదివినప్పుడు, ఎవరునూ నా ప్రాణము తీసుకొనడు, కొనలేడు. ఇట్స్ ఇంపాసిబుల్ టు టేక్ మై లైఫ్. ఆయన్ను చంపడం ఎవరి వల్ల కాదు. జీవాధిపతిని మీరు చంపామని మీరు అనుకున్నారు, జీవాధిపతిని మీరు చంపారు. కానీ దేవుడు, జీవము కలిగిన దేవుడు, ఆయనను జీవింపజేశాడు. జీవాధిపతినే చంపినటువంటి జీవము లేనటువంటి ప్రజలు, జీవాధిపతిని చంపినటువంటి మతపరమైన జీవము కలిగిన వాళ్ళు, ఆత్మ సంబంధమైన జీవం కలిగిన వాళ్ళు కాదు. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, ఆయన సద్వినియోగాన్ని బట్టి, సద్వినియోగం చేసుకోవడాన్ని బట్టి, అధికారము అప్పగించబడినటువంటి అధికారాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు తండ్రి సంతోషపడుతున్నాడు. కుమారునికి యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం గమనిస్తే 5వ అధ్యాయము 26, తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తాను జీవము గలవాడై ఉండటకు కుమారునికి అధికారము ద అథారిటీ హ్యాస్ బీన్ గివెన్ టు జీసస్ క్రైస్ట్ ఆర్ సన్. కుమారునికి అధికారం అనుగ్రహించబడింది. దేనికి? తనంతట తాను జీవము కలిగి ఉండడానికి, అనగా స్వయం ప్రకాశంగా ఉండడానికి, ఇండిపెండెంట్గా ఉండడానికి, అదే సమయంలో ఇంటర్ డిపెండెంట్గా ఉండడానికి. అధికారాన్ని ఆల్రెడీ ఉందని కాదు, వాళ్ళు పంచుకున్నారు. ఈ అధికారం వాళ్ళ మధ్యలో ఉంది. అధికార వికేంద్రీకరణ అని 3 రాజధానులు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. మనం ఈ రోజుల్లో న్యూస్లో అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఈ ముగ్గురి మధ్యలో అధికార దుర్వినియోగం లేదు. తండ్రి కుమారునికి అధికారం ఇస్తే కుమారుడు అధికారాన్ని వినియోగించుకుంటున్నాడు. నీకు వరాలు ఇస్తే వరాలను వినియోగించుకో, నీకు తలాంతులను ఇస్తే తలాంతులను వినియోగించుకో, నీకు వనరులు ఇస్తే వనరులు వినియోగించుకో. నీకున్న వాటిని భూమిలో తవ్వి పాతి పెట్టేసుకోవద్దు. దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం లేదు, దానివల్ల నీకు ప్రమాదం వస్తుంది తప్ప, నీకు అనుగ్రహించబడిన వాటిని ఉపయోగించుకోకపోతే నీకు ప్రమాదకరమే. స్తోత్రం. మొట్టమొదటి మాట, కుమారుడు సుపుత్రుడు, సుకుమారుడైనటువంటి, అనగా స్వర్గపు కుమారుడైనటువంటి యేసు తనకు తండ్రి ద్వారా అనుగ్రహించబడినటువంటి అధికారం
అక్కడ రాబడింది, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను నేను పొంది ఉన్నాను అని యోహాను సువార్త 10:18 రాయబడింది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు ఇచ్చినటువంటి అధికారాన్ని, దేవుని పిల్లలుగా ఉన్నట్టుకు మనకు అధికారం అనుగ్రహించబడింది. పాముల మీద తేళ్ల మీద మీకు అధికారం ఇవ్వబడింది. దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని మనం ఉపయోగించుకోవాలి. సద్వినియోగాన్ని బట్టి ఆయన తండ్రి ప్రేమించాడు. తండ్రి ప్రేమకు కారణాలు, ఒకటి సద్వినియోగం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 5:42. యోహాను సువార్త 5:42. నేను మిమ్మును ఎరుగుదును. ఐ నో యూ పీపుల్, యూ ఫారిసీస్ ఆర్ యూ జూస్, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. స్తోత్రం. దేవుని ప్రేమ మీలో లేదు. మానవుల ప్రేమ ఉంది, భార్యాబిడ్డల మీద, లేదా బంధాలు, లేదా ఇటువంటి ప్రేమలని. దేవుని ప్రేమ, యూ హ్యావ్ నో లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. ఎందుకు? కారణం ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే 42 మనం చదువుకున్న మాట, తర్వాత 41 రాయబడింది, నేను మనుషుల వలన మహిమను పొందువాడును కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. మీరు మనుషుల వలన మహిమను పొందుతారు, మనుషుల మెప్పు కోరుకుంటారు మీరు, దానివల్ల మీకు ముప్పు వస్తుంది. మనుషుల మెప్పు మనకు కలిగిస్తుంది ముప్పు. మహిమ పొందువాడిని కాదు. తర్వాత రాయబడింది, నేను నా తండ్రి నామంలో వచ్చినాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు ఆ నామంలో తన నామంలో వచ్చిన వాడిని మీరు అంగీకరిస్తారు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వలన వచ్చిన దానిని మనము స్వీకరించాలి. మెప్పు అనేది మనుషుల దగ్గర నుంచి కాదు రావాలి. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు. ప్రభువును నొప్పించేవాళ్ళు కాదు, ప్రభువును ఒప్పించేవాళ్ళు ఓకే. ప్రభు ఒప్పుకుంటాడు. కొంతకాలము ఆయన ఒప్పకపోయాను అని లూకాసు వార్త 18 ఒక ఉపమానంలో ఒక మొరటు వాడైన న్యాయాధిపతిని గురించి చూస్తున్నాం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు, మన సమయం లేదు కనుక. మొట్టమొదటి విషయం, సద్వినియోగాన్ని బట్టి తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. రెండోది, స్వీకారాన్ని బట్టి. దేవుని ప్రేమ మీలో ఏంటంటే, దేవుని ప్రేమ మీ హృదయంలో కుమరించబడలేదని అర్థం. దేవుని ప్రేమను మీరు స్వీకరించలేదని అర్థం. మీలో మానవ ప్రేమ, మీలో స్వనీతి ఉంది, స్వనీతి పోయి స్వర్గపు నీతి రాలేదు. అలాగే మానవ ప్రేమలు, శరీర సంబంధమైన ప్రేమలు ఉన్నాయి, అవి తొలగించబడి స్వర్గ సంబంధమైన ప్రేమలు మీలోకి రాలేదు, మీలో వసించడం లేదు. కాబట్టి రెండో విషయం, స్వీకారాన్ని బట్టి. నాలో ఉన్నది దేవుని ప్రేమ, నాలో ఉన్నది తండ్రి ప్రేమ. యేసులో పరిశుద్ధాత్ముడు ప్రేమను కుమ్మరించాడు, మనలో పరిశుద్ధాత్ముడు ప్రేమను కుమ్మరిస్తాడు. ప్రేమించలేని వాళ్ళని మనం ప్రేమించగలం. మనకెంతో ప్రమాదం తెచ్చిపెట్టిన వాళ్ళు కూడా మనం ప్రేమించగలం. యేసు యూదా ఇస్కరియోతును ప్రేమించాడు, ద్వేషించలేదు, అసహ్యించుకోలేదు, చీడ పురుగును చూసినట్టుగా చూడలేదు. కారణం ఏంటంటే ఆయనలో తండ్రి ప్రేమ ఉంది, దేవుని ప్రేమ ఆయనలో ఉంది. మీలో దేవుని ప్రేమ లేదు అంటున్నప్పుడు నాలో దేవుని ప్రేమ ఉందని అర్థం. ఆయనలో దేవుని ప్రేమ ఉంది, కానీ అక్కడున్న ప్రజల్లో దేవుని ప్రేమ లేదు. రెండవది, ప్రేమను స్వీకరించాలి. స్వీకారాన్ని బట్టి తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 17:23. యోహాను సువార్త 17:23. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపించావని నీవు నన్ను ప్రేమించినట్టే, పంపించడం మాత్రమే కాదు, నువ్వు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివని. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, లోకం తెలుసుకోవాలి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నువ్వు వారిని ప్రేమిస్తున్నావని, నువ్వు నన్ను పంపావని లోకం తెలుసుకోవాల్సిన ఈ 3 విషయాలు ఉన్నాయి అని యేసు ప్రభు చెప్తాను. నువ్వు నన్ను ప్రేమించితివని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చేశాను. మూడవ కారణం, వారి మధ్యలో ఉన్నటువంటి యూనిటీ, వారి మధ్యలో ఉన్నటువంటి సఖ్యత, వారి మధ్యలో విభేదం లేదు, వారి మధ్యలో మనస్పర్ధ లేదు, వారి మధ్యలో విభజన లేదు, వారి మధ్యలో కలహం లేదు, వారి మధ్యలో భేదాభిప్రాయం లేదు. స్తోత్రం. ఇవన్నీ మనుషులమైన మన మధ్యలో, భార్యాభర్తల మధ్యలో విభేదాలు ఉన్నాయి, తల్లి బిడ్డల మధ్యలో, లేకపోతే తల్లిదండ్రుల మధ్యలో విభేదాలు ఉన్నాయి. కానీ తండ్రికి, పరలోకపు తండ్రికి, కుమారునికి మధ్యలో ఎటువంటి విభేదాలు లేవు. మా సఖ్యత, మేము సఖ్యంగా ఉన్నప్పుడు విశ్వాసులు సఖ్యంగా ఉండాలి, విశ్వాసులు మాతో సఖ్యంగా ఉండాలి. అవి యేసు ప్రభు యొక్క ఆశలు. మూడో విషయము, సఖ్యతను బట్టి తండ్రి ప్రేమిస్తున్నాడు. సద్వినియోగాన్ని బట్టి తండ్రి ప్రేమిస్తున్నాడు.
రెండవది మనం ఆలోచించిన విషయం, స్వీకారాన్ని బట్టి తండ్రి ప్రేమిస్తున్నాడు. మూడవది సఖ్యతను బట్టి ప్రేమిస్తున్నాడు. తండ్రి ప్రేమకు కారణాలు ఆలోచిస్తున్నాను. ఒక మాట కూడా చెప్పి ముగించేస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. 2 Corinthians 9:7. స్తోత్రం. సనుగుకొనకయో, సనుగుకోకుండా, బలవంతంగా కాకయో, సనుక్కోకుండా, సనుగుడు గొనుగుడు లేకుండా, అరణ్యములో దేవుని ప్రజలు సనిగినట్టు అలా సనక్కుండా, బలవంతంగా కాకాయో ప్రతివాడును తన హృదయములో ఇచ్చించుకునే ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగిచ్చువారిని ప్రేమించును. దేవుడు ఇచ్చేవారిని, ఉత్సాహముగా ఇచ్చేవారిని, విస్తారంగా ఇచ్చేవారిని అని కాదు. లెట్ ఇట్ స్ప్రింగ్ అప్ ఫ్రీలీ ఫ్రమ్ ద జాయ్ ఆఫ్ గివింగ్ ఆల్ బికాస్ గాడ్ లవ్స్ హిలేరియస్ జనరాసిటీ. దేవుడు జనరాసిటీని కాదు, దాతృత్వాన్ని ప్రేమిస్తాడని కాదు, విస్తారమైన దాతృత్వాన్ని, ఎక్కువగా విత్తడాన్ని, ఎక్కువగా ఇవ్వడాన్ని, ఎక్కువగా అర్పించడాన్ని. 4వ విషయం నేను మీకు జ్ఞాపకం, దేవుడు ప్రేమిస్తాడు. తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తాడు. ఆయన ప్రేమామయుడు, నో డౌట్. కానీ ఆ ప్రేమించడానికి ఉన్నటువంటి కొన్ని కారణాలు. 4వ కారణము సమర్పణను బట్టి. నీ సమయ సమర్పణ కావచ్చు, నీ ధన సమర్పణ కావచ్చు, నీ తలాంతుల సమర్పణ కావచ్చు, నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోవడం కావచ్చు. దీన్ని బట్టి ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ప్రేమించును. పరిచర్య కొరకు, మీ స్థానిక సంఘ పరిచర్య కొరకు మీరు విస్తారంగా, ఉత్సాహంగా, సనుగుడు గొనుగుడు లేకుండా సంతోషంగా, చిరునవ్వుతో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కుబడితనంగా, ఫార్మాలిటీగా, ముక్కుతూ మూలుగుతూ ఇవ్వాలని కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ప్రేమకు కారణాలేంటి? ఇందును బట్టి, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎందువలన అనే దాని గురించి మనం ఆలోచించాం. తండ్రి ప్రేమకు ఉన్నటువంటి కారణాల గురించి మనం 4 కారణాలు ఆలోచించాం. ఒకటి సద్వినియోగాన్ని బట్టి, రెండవది మనం ఆలోచించిన మాట స్తోత్రం, స్తోత్రం. వారి మధ్యలో ఉన్నటువంటి సఖ్యతను బట్టి, స్వీకారాన్ని బట్టి, అంతేకాకుండా సమర్పణను బట్టి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి ప్రేమకు కారణాలు, నీ ప్రేమకు కారణాలు మేము ఆలోచిస్తున్నాం ప్రభువా. సద్వినియోగాన్ని బట్టి, స్వీకారాన్ని బట్టి, సఖ్యతను బట్టి, సమర్పణను బట్టి నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. నువ్వు నీ కుమారుడైన యేసును ప్రేమించినట్లుగా, మీరు మమ్మను ప్రేమించినట్లుగా మేము కూడా ఒకరినొకరు ప్రేమించాలని తండ్రి ప్రేమకు ఉన్నటువంటి కారణాలు మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనం చెల్లిస్తూ, తండ్రిని గురించి బయలుపరిచి తండ్రి యొక్క ప్రేమకు కారణాలు కూడా బయలుపరిచినందుకు మీకు వందనం చెల్లిస్తూ, యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలం ఇదే సమయం కలుసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.